హాయ్ అండి. హలో, నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఈరోజు వైశాఖ మాసంలో మా శ్రీకాకుళం సైడు గంధం అమావాస్య చేసుకుంటాము. గంధం అమావాస్య అయిపోయిన తర్వాత వచ్చిన లక్షవారం పేరంటానికి ఇచ్చుకొని అమ్మవారి గుడికి వెళ్ళి సారీ చీర అన్నీ పెడతామండి. దాన్నే ఈరోజు లక్షవారం ఇంట్లో చేసుకున్నాము. పానకము, వడపప్పు, పరమాన్నం, అట్టు అన్నీ అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత ముగ్గురు కానీ ఐదుగురు కానీ పేరంటాన్ని ఇచ్చుకుంటామండి. పేరంటాలకి ఇచ్చుకున్నాక తర్వాత అమ్మవారి గుడికి వెళ్తామండి. కొత్తగా ఇప్పుడే కదండి మామిడి పళ్ళు దిగుతాయి. అందు గురించే ముందుగా అమ్మవారికి చూపించి ఆ తర్వాత మేమందరం వాటిని ఇటు సైడ్ ఏంటంటే కొత్త గెలుస్తామనేసి అంటామండి. ఏ పండు అయినా పెట్టుకోవచ్చు, తాటి మింజలు ఏవి దొరికితే అవే పెట్టుకోవచ్చు పేరంటాల్లో. పేరంటాన్ని ఇచ్చుకున్నాక హారతిని ఇచ్చేయాలండి. తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళి మురాటి నీళ్ళు పోసుకొని దీపాన్ని ధూపాన్ని అన్నీ పెట్టుకొని చీరను చూపించుకోవాలండి. ఇంటి దగ్గర పేరంటానికి చీర ఒకటి చూపించుకోవాలి, అమ్మవారికి కూడా చూపిస్తామండి. మా సైడ్ అమ్మవారి గజస్తంభం అండి. ఈ మధ్యన వీడియోస్ పెట్టాను కదండి 1 month క్రితం, ఈ గుడి వీడియోసేనండి. మా ఫ్రెండు నేనండి గుడిలో అమ్మవారి అలంకరణ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. మా ఊరి బంగారమ్మ తల్లి గ్రామ దేవత అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ చేయండి.